రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఫేక్ వీడియో ప్రచారం చేయడంపై రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందన్న దుష్ప్రచారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే మళ్లీ అధికారంలోకి వచ్చాక మైనార్టీ రిజర్వేషన్లతో పాటు బీసీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రిజర్వేషన్ల వార్ తెలంగాణలోనూ హోరెత్తిపోతోంది. బీజేపీని ప్రశ్నించిన తనకు కూడా నోటీసులు జారీ అయ్యాయని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అటు హైదరాబాద్ సైబర్ క్రైమ్లోనూ కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఉన్న అమిత్ షా ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేయడంపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ కు CRPC 91 కింద నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ అంబాలా, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీమాకు కూడా నోటీసులు అందజేశారు. మే 1 అంటే రేపు ఉదయం 10:30 విచారణకు రావాలని ఆదేశించారు. మార్ఫింగ్ వీడియోను ట్వీట్ చేసిన ఫోన్లను సైతం తీసుకురావాలని ఆదేశించారు ఢిల్లీ పోలీసులు. బీజేపీపై పోరాడే వాళ్లకు అమిత్ షా నోటీసులు జారీ చేయిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకే పీసీసీ చీఫ్ ని సీఎం అయిన తనకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కొచ్చి నోటీసులు ఇచ్చారని అన్నారు. समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. కేంద్ర హోంమంత్రి వీడియోలను కూడా మార్ఫింగ్ చేయడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టుకు వెళ్తామన్నారు. ఎందుకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి, మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు. చాలా సీరియస్.